ఈ మహాభారతాన్ని రచించాలనుకున్నారు. సరే మరి మహాభారతంలో ఎన్ని శ్లోకాలున్నాయి? 1,00,000 శ్లోకాలున్నాయి. మరి రాయడం చాలా కష్టం గదా! ఎవరైనా సహాయం చేస్తే బావుంటుందనుకున్నారు. అనుకొని ధ్యానం జేశారు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలి అంటే, అప్పుడు నేను ఇలా మహాభారతం రాయాలనుకుంటున్నాను. నేను చెప్తూ ఉంటాను. మీరు కొంచెం రాసి పెట్టండన్నారు. బ్రహ్మదేవుడన్నారు, నేను చాలా బిజీగా ఉన్నాను. సృష్టి సృష్టికర్త గదా ఆయన. చాలా నాకు సమయం లేదు. అంటే సరే గణపతిని వేడుకోండి. గణపతి మీకు సాయం చేస్తాడన్నాడు బ్రహ్మదేవుడు. ఆయన అంతర్ధానం అయిపోయినాడు. వెళ్ళిపోయినాడు. మళ్ళీ గణపతికి ఈ వ్యాస మహర్షి తపస్సు చేసిన తర్వాత ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అలా తపస్సు చేస్తే గణపతి భగవంతుడు వచ్చాడు. గణపతి దేవుడు వచ్చిన తర్వాత అప్పుడు గణపతి ఏం కావాలి అంటే, నేను ఇలా మహాభారతము రాయాలనుకుంటున్నాను. మీరు కొంచెం రాసి పెట్టండి అని చెప్తూ ఉంటాను మీరు రాయండి అన్నాడు. గణపతి దేవుడు అన్నాడు, నాకొక నియమం ఉంది అన్నాడు. ఏమిటా నియమం అంటే, మీరు చెప్తూనే ఉండాలి, నేను రాస్తూనే ఉంటాను. మీరు చెప్తూనే ఉండాలి, నేను రాస్తూనే ఉంటాను. మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపకూడదు అన్నాడు. ఇంక వ్యాస మహర్షికి మరి మధ్యలో భోజనానికి వెళ్ళాలంటే టైం, మధ్యలో కొంచెమన్నా టైం ఉండాలి కదా భోజనానికి. ఆలోచనలో పడిపోయినారు. ఆలోచనలో పడిపోయి కొంచెం సేపు ఆలోచించి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. నాకు గూడా ఒక నియమం ఉంది అన్నారాయన. ఏమిటా అంటే, ఏం లేదు. నేను చెప్పే శ్లోకాలకి మీరు అర్థం చేసుకొని రాయాలి. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అర్థం చేసుకొని రాయాలి అన్నారు. కొన్ని శ్లోకాలు ఎలా ఉంటాయి అంటే, చాలా కఠినమైనటువంటి శ్లోకాలుంటాయి. చాలా కఠినం. ఆ శ్లోకాలకి 1, 2, 3 అర్థాలు గాదు. 10 అర్థాలు గూడా ఉంటాయి. అలాంటి శ్లోకాలున్నాయి మన దగ్గర. అవి బాగా మేధావులు ఆలోచిస్తే గాని అర్థం గావు. మనం చదువుకుంటే ఏదో కొద్దిగా అర్థమవుతుంది. మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఆలోచిస్తే వాళ్ళకొస్తాయి. వాళ్ళకర్థమైపోతాయి. సామాన్యులకు అర్థం గావు. అలాగా 10 అర్థాలుంటాయి. ఎక్కువ గూడా ఉండొచ్చు. సో, గణపతి భగవంతుడు అవన్నీ గూడా అర్థం చేసుకొని రాయాలి. అప్పుడు వ్యాసుడికి సమయం గావాలంటే కఠినమైనటువంటివి ఇచ్చేవారు. కఠినమైనటువంటి ఇచ్చేవారు. అప్పుడు గణపతి ఆలోచించేవారు. ఇద్దరికీ సమయం దొరికేది. అలాగా వ్యాస మహర్షి చెబుతూ ఉంటే సాక్షాత్తు వినాయకుడే రాసినటువంటిది మహాభారతం. ఈ మహాభారతంలో ఉన్నటువంటిదే భగవద్గీత. మధ్యే మహాభారతం. సరే. మధ్యే మహాభారతం. 18 పర్వాలున్నాయి మహాభారతంలో. స్వామి అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లున్నాయి. 18 పురాణాలున్నాయి. ఇలా 18 పర్వాలు మహాభారతంలో. మరి ఏమి ఈ భగవద్గీత చెబుతుంది? అద్వైతామృతవర్షిణి. ఏం చెప్తుంది అంటే, అద్వైత అమృత వర్షిణి. అమృత వర్షం కురుస్తుందంట. ఎక్కడైతే భగవద్గీత జరుగుతూ ఉందో అక్కడ అమృత వర్షం కురుస్తూ ఉంటుంది. అమృతం అంటే ఆనందం. ఆనంద వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి. మీరు వెళ్ళి ఆ వర్షంలో నిలబడ్డారు. తడిసిపోతారు. తడవద్దనుకున్నా తడిసిపోతారు. అయ్యో! తడవకూడదు అనుకున్నాం. సడన్‌గా వచ్చేసింది వర్షం. నిలవడానికి లేదు. ఏమవుతారు? తడిసిపోతారు. బాగా తడిసిపోతారు మొత్తం. అంతే. ఇంకా వేరే ఛాన్సే లేదు. ఏం లేదు. అయితే ఇక్కడ భగవద్గీత ప్రవచనాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ అమృత వర్షం కురుస్తుంది. అంటే ఆనంద వర్షం కురుస్తుంది. ఎవరైతే వచ్చి వింటూ ఉన్నారో వాళ్ళకి హృదయంలో ఆనందం, ఆనందం, ఆనందం. మీకొద్దన్నా ఆనందం కలుగుతా ఉంటుంది. ఎందుకంటే వర్షంలో నిలబడితే తడిసిపోతాయి.
అలాగే ఇక్కడ ప్రవచనానికి వచ్చి కూర్చున్నారు అంటే ఆనందం వచ్చేస్తుంది, దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి, దుఃఖం వెళ్ళిపోతుంది, ఆనందం కలుగుతుంది. మీకు ఆనందం వద్దనుకున్నా ఆనందంలో మునిగిపోతారు అంతే. వర్షంలో ఎలా తడిసిపోతామో అలాగా. అద్వైతామృత వర్షిణి ఇంకా చెప్తున్నారు, ఇందులో అద్వైత అమృతం అంట. ఇది అంటే ద్వైతము లేనటువంటిది. ద్వైతము విశిష్టాద్వైతము, అద్వైతం. జీవుడు వేరు, దేవుడు వేరు, భగవంతుడు వేరు అనేవాళ్ళు ఆ మతం వేరు. జీవుడు ఆ పరమాత్మలో అంశ అనేవాళ్ళు ద్వైతము, విశిష్టాద్వైతము రెండు. తర్వాత అద్వైతం. అద్వైతము జీవుడు పరమాత్మ ఒకటే. జీవుడికి పరమాత్ముడికి వేరే భేదం లేదు, జీవుడే పరమాత్ముడు. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఈ మూడు లేవు. జీవుడు పరమాత్ముడే, జగత్తు జగదీశ్వరుడే, అంటే మొత్తము ఈశ్వరుడే, పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. పరమాత్ముడి కంటే వేరే ఏది లేదు. ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన. ఒక్క పరమాత్ముడు తప్ప రెండవది లేదు అని అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారిది అద్వైతం, కాబట్టి రెండవది లేదంటారు వారు. కాబట్టి అద్వైతామృత వర్షిణి, భగవద్గీతలో కూడా చెప్పేది అద్వైతామృత వర్షిణి. అద్వైతం అనే ఈ వర్షాన్ని అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందులో? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. సో ఈ 18 అధ్యాయాల్లో 1 నుంచి 6 అధ్యాయాల వరకు కర్మయోగం గురించి బోధించారు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం గురించి బోధించారు. 13వ అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు జ్ఞానయోగం గురించి బోధించారు. అంటే కర్మ, భక్తి, జ్ఞానం 3 వచ్చాయి. మొట్టమొదటి 6 అధ్యాయాలు కర్మ, 7 నుంచి 12 భక్తి యోగం, 13 నుంచి 18 జ్ఞానయోగం గురించి మనకు బోధ చేశారు. సరే, ఇంకొందరు మహాత్ములు ఏమంటారంటే ఈ భగవద్గీతని మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. 1వ అధ్యాయం నుంచి ఈ 6వ అధ్యాయం వరకు త్వం గురించి, 7వ అధ్యాయం నుంచి 12 వరకు తత్ గురించి, తర్వాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అసి గురించి. ఇప్పుడేమైపోయింది? 1 నుంచి 6 త్వం గురించి. త్వం అంటే జీవుడు గురించి. 7వ నుంచి 12 వరకు తత్ అంటే పరమాత్ముడు గురించి. తర్వాత 13 నుంచి 18 వరకు అసి గురించి. త్వం తత్ అసి అంటే తత్వమసి అని. అది నీవే అయి ఉన్నావు, అది నీవే అయి ఉన్నావు అంటే జీవుడు పరమాత్మ ఒకటే. మొట్టమొదటి అధ్యాయంలో మీకు జీవుడు ఎవరో తెలుసుకోవాలా? మొట్టమొదటి 6 అధ్యాయాలు చదవండి భగవద్గీత, ఈ జీవుడు ఎవరో తెలుస్తుంది. 7 నుంచి 12 చదువుకోండి, పరమాత్ముడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు ఈ 6 అధ్యాయాలు. మరి చివరి అధ్యాయాలు 13 నుంచి 18 అసి, జీవుడు పరమాత్ముడు ఒకటే అని నిరూపణ అక్కడ జరుగుతుంది. జీవుడు వేరు కాదు, పరమాత్ముడు వేరు, ఇద్దరు వేరు వేరు కాదు, ఒకటే అని అక్కడ మనకు నిరూపణ వస్తుంది. తత్వమసి, త్వం తత్ అసి, తత్వమసి. ఇది మన చాలామంది దీక్ష తీసుకుంటారు, అయ్యప్ప దీక్ష, స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని అక్కడికి వెళ్తారు కేరళలో అయ్యప్ప స్వామి దగ్గర. అక్కడ వెళ్తే అక్కడ ఏం రాసి ఉంటుంది పైన, చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి, తత్వమసి అని రాయంట. తత్వమసి అని ఎవరు రాశారు అక్కడ, ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పితే కదా వారు రాసింది, స్వామి చిన్మయానందుల వారు. స్వామి చిన్మయానందుల వారు ఆ కమిటీ వాళ్ళకి చెప్పారంట. వారు అన్ని చోట్ల తిరిగేవారు కదా, ప్రపంచమంతా తిరిగారు వారు. 1951 నుంచి 1993 ఆఖరి శ్వాస వరకు భగవద్గీత ప్రచారం చేశారు. 42 సంవత్సరాలు.
నో రెస్ట్, ఓపెన్ హార్ట్ సర్జరీ. మళ్ళీ 1970లోనే డాక్టర్ చెప్పారు, మీరు మాట్లాడలేరు, మీరు నడవలేరు, ఒక ఆశ్రమంలో ఉండండి, విశ్రాంతి తీసుకోండి అని. కానీ వారు అందరికీ చెప్పాలి అంతే, వెళ్ళిపోయేవారు అలా. 1980లో మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఆయన ఇంకా డాక్టర్లు అన్నారు, ఇంకా మీరు మాట్లాడలేరు, మీరు నడవలేరు, ఇంకా ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన కూడా అలాగే బీపీ, షుగర్, డైలీ ఇంజెక్షన్స్. నేనే ఒకసారి ఏవి కాలేజ్లో ఇక్కడ నేను 1987లో చూశాను వారిని, స్వామి చిన్మానందుల వారు మొట్టమొదట. మధ్యలో 87 నుంచి 1987 నుంచి 1993 వరకు ఎవ్రీ ఇయర్ ఏవి కాలేజ్లో భగవద్గీత సప్తాహం జరిగేది. 7 రోజులు చెప్పేవారు. వరల్డ్ టూర్, ఆయన వరల్డ్ టూర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ హైదరాబాద్ వచ్చేవారు, ప్రపంచమంతా తిరిగేవారు. కాబట్టి వన్స్ ఇన్ ఏ ఇయర్ హైదరాబాద్. అలా నేను 1987 టు 93 ఒకసారి ఎందుకో నేను ఆయన వెంట వెళ్ళాను. ఒకరింట్లో అశోక్ నగర్లో శివశంకర్ రెడ్డి గారని పెద్ద పోస్ట్ ఆయనది గవర్నమెంట్లో, వారింట్లో ఉన్నారు ఆయన. నేనెందుకు ఆ రోజు భగవంతుని అనుగ్రహం, గురుగారి అనుగ్రహమేమో అలా వెళ్ళాను. ఆ ఇంటికి 93 చివరగా ఉన్నప్పుడు, చివరిగా ఆయనకి ఆరోగ్యమే బాగాలేదు, జ్వరం ఉంది, ఇంజెక్షన్స్ అవి ఇవి. ఆయన కూడా వద్దంటే కూడా అలాగే చెప్తూ ఉన్నారు. అలాగా వాళ్ళ వెంట వెళ్ళగానే అలాగా వరండాల ముందు ఒక రూమ్ ఉంటుంది, తర్వాత లోపలికి వెళ్ళాలి. అక్కడ సోఫా సెట్ ఉంది, అక్కడ రెడీగా పెట్టారు ఆక్సిజన్ మాస్క్. ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి కూర్చొని ఇలా తీసుకొని అంటున్నారు ఆయన. అక్కడ చూస్తేనేమో గర్జన, సింహ గర్జన, ఎవరికి అర్థమే కాదు. అక్కడ స్టేజ్ ఎక్కారంటే అయిపోయింది. అక్కడ చూసే వరకు అయిపోయినారు. అంటే చివరిగా ఇంకా మళ్ళీ అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అమెరికా కూడా వెళ్ళారు. అక్కడ 93 3rd ఆగస్ట్ మహాసమాధి అయిన. అంటే 42 years, 42 సంవత్సరాలు ఆయన భగవద్గీత ప్రచారం చేశారు. భగవద్గీత ఉపనిషత్ చివరి శ్వాస వరకు వేశారు. అలాగా ఈ స్వామి చిన్మానందులు వారు మొత్తము యావత్ ప్రపంచంలో 350 సెంటర్లు స్థాపించారు ఒక్కరు. సో ఈ అద్వైతామృత వర్షిణి భగవతి, సో ఆ స్వామి చిన్మానందుల వారే ఆ తత్వమసి రాయమని చెప్పారు. అక్కడ అయ్యప్ప టెంపుల్లో అక్కడ పైన తత్వమసి. తత్వమసి అంటే అది నీవే, పరమాత్మ అంటే ఎక్కడూ లేడు, అది నీవే, జీవుడే పరమాత్మ. తత్వమసి 4 మహావాక్యాలలో తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దాంట్లో ఈ తత్వమసి అనే మహావాక్యం, అది నీవే ఉన్నావు. సో అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క యోగం. 18 అధ్యాయాలు అంటే 18 మార్గాలు భగవంతుణ్ణి చేరడానికి. ఒక్కొక్కటి ఒక్కొక్క యోగం, అన్నిటికీ యోగమే. అర్జున విషాద యోగము, తర్వాత సాంఖ్య యోగము, అలా కర్మయోగము, ఇలా వెళ్తూ ఉంటుంది. 12వది భక్తి యోగము. సో ఇందులో జ్ఞాన యోగం వస్తుంది. 4, 5 దాంట్లో జ్ఞానం గురించి చెప్తారు. 6వ అధ్యాయం ధ్యానం గురించి చెప్తారు. అంటే కర్మ ద్వారా నువ్వు ఆ పరమాత్మని చేరుకో, సేవ ద్వారా. లేదు భక్తి ద్వారా కీర్తనలు పాడుకుంటూ ఆ భగవంతుని చేరుకోవచ్చు. లేదా జ్ఞానం ద్వారా మాకు భక్తి రాదు, చేయలేము, సేవ చేయలేము, పెద్దవాళ్ళం అయిపోయినాము, మాకే అందరు సేవ చేయాలి, ఇప్పుడు ఇంకెవరికి సేవ చేస్తాం. సరే జ్ఞానం, శాస్త్రాధ్యయనం చేయండి, మేధావులు కాబట్టి శాస్త్రాధ్యయనం చేయండి, భగవద్గీత వ్యాఖ్యానం చదవండి, స్వామి చిన్మానందుల వారు రాశారు, శంకరాచార్యుల భాష్యం ఉంది, చదవండి. శంకరాచార్యుల భాష్యం చదివి స్వామి చిన్మానందుల వారు కూడా ఇంగ్లీష్లో రాశారు. వారు కామెంటరీ, శంకరాచార్యులు భాష్యము చదువుకొని అర్థం చేసుకొని వారు
వ్యాఖ్యానము వారు రాశారు భగవద్గీత పైన. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం అన్ని భాషలలో ఉంది. సో తెలుగులో కూడా ఉంది, ముఖ్యంగా ఇంగ్లీష్లో రాశారు. ఉపనిషత్తులు ఉన్నాయి, చదవండి. ఎన్ని ఉపనిషత్తులు అంటే అనేక ఉపనిషత్తులు. అందులో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనటువంటిది. ఆ 108లో మళ్ళీ 10 ఉపనిషత్తులు. ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ఐతిరోపనిషత్, తైతిరోపనిషత్, ముండకోపనిషత్, మాండుక్యోపనిషత్, చాందోగ్యోపనిషత్, బృహదారణ్యకోపనిషత్. దీని వ్యాఖ్యానాలు చదవండి. శంకరాచార్యులు వారు రాశారు, శంకర భాష్యం ఉంది. గురుదేవులు అదే చదివి మళ్ళీ వారు రాశారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇంగ్లీష్ కాదు, అన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ ఉన్నాయి, గుజరాతీ, మరాఠీ. చిన్మానందుల వారి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉపనిషదు, భగవద్గీత చదవండి. మేధావులైతే భక్తి మేము చేయలేము, సేవ చేయలేమంటే మేధావులైతే శాస్త్రాధ్యయనం చేయాలి. జ్ఞానం ద్వారా ఆ భగవంతుని పొందాలి. యోగము అంటే కలయిక, జీవుడు ఈ పరమాత్మతో కలవడం. ఆ ఒకటి మార్గం అన్నట్టు. కర్మయోగం కర్మ ద్వారా పరమాత్మని కలవడం, భక్తి యోగం భక్తి ద్వారా ఆయనను కలవడం, జ్ఞానయోగం జ్ఞానం ద్వారా ఆ పరమాత్మని ఐక్యం కావడం. సో ఇలాగా ధ్యానయోగము ధ్యానం ద్వారా. యోగము గురించి ఇంకా చాలా వివరంగా కొన్ని డెఫినేషన్స్ కూడా భగవంతుడు ఇచ్చారు. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. యోగము అంటే సమత్వ భావన కలిగి ఉండడం అని యోగం అని చెప్తారు. యోగ కర్మసు కౌశలం అని అది కూడా ఒకటి అక్కడ చెప్పారు, యోగాన్ని గురించి చెప్తారు. సరే, అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. ఆ తల్లి భగవద్గీత తల్లికి నమస్కారము. తర్వాత ఆమె భవరోగాలన్నింటినీ తొలగిస్తుంది. మనకి భవరోగాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, టెన్షన్ ఉంది, ఉంది. ఆ దుఃఖము, అశాంతి, ఇవన్నీ టెన్షన్లు పోవాలి అంటే ఏం చేయాలి? భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే అన్నీ వెళ్ళిపోతాయి. సో భవరోగాలన్నింటినీ తొలగించేది. అందరికీ కావాల్సింది ఏమిటి? ప్రతి మనిషికి కూడా, ప్రతి మానవుడికే కాదు, ప్రతి జీవుడు కూడా కావాల్సింది ఒకటి. ఏంటి? ఒకటి వద్దనుకుంటున్నారు, ఒకటి కావాలనుకుంటున్నారు. మీరు ఎవరన్నా చూడండి, ఏ మనిషినన్నా చూడండి, ఈ రెండే రెండు. మనిషిలో కాదు, జీవులే, ఏ జీవునన్నా చూడండి, రెండే రెండు. మన శాస్త్రం చెప్పింది దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి. దుఃఖము వద్దనుకుంటారు. ఎవరైనా దుఃఖం కావాలా? వద్దు. బయటపడాలి, దుఃఖం నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాం. దుఃఖ నివృత్తి. ఏం కోరుకుంటున్నారు? సుఖం కోరుకుంటున్నారు. సుఖప్రాప్తి. ఇంకా సుఖానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. దుఃఖాల నుంచి బయటపడాలి, అబ్బా ఇంట్లో బాగాలేదు, బోరింగ్గా ఉంది, సినిమాకి వెళ్దాం. ఎందుకు వెళ్తారు సినిమాకి? జాయ్. అక్కడికి వెళ్ళి తలనొప్పి వస్తుంది. అయ్యో ఎందుకు వచ్చా, ఏముందాడా? ఏం లేదు, ఏదో ఉందని ఆడపోయి లైన్లో నిలబడి అది చేసి ఇది చేసి ఎంతో కష్టంతో పోయితే ఏమీ లేదు అక్కడ. అంతా ఎందుకు వచ్చిన బాబు అని తలనొప్పి కూడా వచ్చేసి. సినిమా ఎందుకు వెళ్ళారు? ఆనందం కోసం. ఆవిడ ఏమైంది పోయింది. ఇంకా దుఃఖం ఎక్స్ట్రా వచ్చింది, తలనొప్పి కూడా వచ్చింది. తర్వాత ఇంకా కొందరికి టీవీ సీరియల్, ఇంకా సినిమాలో ఎవరు చూస్తున్నారు? టీవీ సీరియల్ అంటే చాలా ఇష్టం. అత్తాకోడలు అంటే ఇంకా ఇష్టం. అత్తాకోడలు గురించి సీరియళ్ళు, అబ్బా సీరియల్ వస్తూనే ఉంటాయి. వీళ్ళు సీరియస్గా చూస్తూనే ఉంటారు. అంతే, పొద్దున్న నుంచి సాయంత్రం వస్తూ ఉంటాయి. దాంట్లో ఏముంది మళ్ళీ? అరే సుఖము, ఆనందం కోసము మనం చేస్తున్నాం. ఆనందమా వచ్చిందా? దుఃఖం వచ్చిందా? అంత దుఃఖమే చూపెడతారు వాళ్ళు. ఏడ్చే వాళ్ళే ఉంటారు టీవీలలో. అందరూ ఏడ్చే వాళ్ళను చూపెడుతుంటారు. మనకు ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? సుఖాని కోసం టీవీ చూస్తే దుఃఖం కలుగుతుంది, సుఖం కలగట్లేదు, దుఃఖము కలుగుతుంది మనకు. కాబట్టి టీవీ చూసినా, సినిమా చూసినా, ఏమి తిన్నా, హోటల్కి వెళ్ళినా, తాగినా, ఏది చేసినా దేనికోసం చేస్తున్నాం? ఆనందం కోసం చేస్తున్నాం. కానీ ఆనందం వస్తుందా? రావట్లేదు, అంతా దుఃఖమే.
కాబట్టి ఆ దుఃఖాన్ని వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవద్గీత చదివితే తెలుస్తుంది. ఏం చేయాలో, ఆనందం అంటే ఏంటి, ఆనందం ఎక్కడుంది అనేది, మరి శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడుంది అనేది భగవద్గీత మనకి బోధిస్తుంది. శాశ్వతమైనటువంటి ఆనందం. దుఃఖం నుంచి బయటపడడమే మోక్షం, ముక్తి. దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడడమే మోక్షం. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం మోక్షం. మళ్ళీ ఉండదు. సో అలాగా ముక్తి. అందుకే సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. సత్సంగంలో ఇవన్నీ తెలుస్తాయి. సత్సంగం లేకపోతే ఏం తెలుస్తుంది? మాకంతా తెలుసులే అనుకుంటారు. ఏమి అంతా మాకు తెలుసు అనుకుంటారు. సత్సంగం వస్తే కానీ తెలియదు. 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఒక్కొక్క పురాణంలో 1000 శ్లోకాలు ఉన్నాయి. ఎప్పుడు చదువుతాం? మహాభారతమే ఉంది, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు చదువుతాం? ఇక్కడ టైమే లేదు. కాబట్టి సత్సంగం రావాలి. ప్రతిరోజు సత్సంగం ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. శంకరాచార్యుల వారు ఒకసారి వెళ్తూ ఉన్నారు. కాశీలో గంగా స్నానం చేసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే విభూతి రాసుకొని అలా వెళ్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికి వెనకాల 14 మంది శిష్యులు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్న చిన్న గల్లీలు, ఆడ ఓ పండితుడు ఇంటి ఎదురుగా అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఎంత వయసు ఉంది? 96 సంవత్సరాలు. ఆ వృద్ధ వయసులో ఆయన సంస్కృత గ్రామర్ వ్యాకరణం నేర్చుకుంటున్నారు, వల్లె వేస్తున్నారు. ఒక డుక్రున్కరణే అని ఉంటుంది. డుక్రున్కరణే 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 అని దాన్ని బైహార్ట్ చేస్తున్నారు. దేనికి అంట? సంస్కృత పండితులు ఏం చేస్తారు? ఎవరైనా వస్తే వాళ్ళకి బోధించి డబ్బుల కోసం. సో శంకరాచార్యుల వారు అది చూశారు. చూసేసి జాలేసింది. ఈ వయసులో ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఏ సమయంలో చనిపోతాడో తెలియదు. 96. ఏ వయసులో ఉన్నవారు ఎప్పుడైనా చనిపోవచ్చు. చిన్నవాడు చనిపోవచ్చు, పెద్దవాళ్ళు, యువకుడు, ఎవరు ఎప్పుడు చనిపోతారో ఏం తెలియదు. ఈ వృద్ధ వయసులో గ్యారెంటీ చనిపోతారు. అయ్యో, ఆయనకి జాలేసింది. ఇంత వయసు వచ్చిన తర్వాత భగవంతుని స్మరించకుండా ఇంకా వ్యాకరణం చదువుకుంటున్నాడే అని భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, మూర్ఖుడా అంటున్నారు. ఎవరైతే భగవంతుని స్మరించకుండా ఉన్నారో, సంసారంలో విషయభోగాలు అనుభవిస్తున్నారో వాళ్ళు మూర్ఖులు అని శంకరాచార్యుల వారు అంటున్నారు. ఏం చేయాలంట? మానవ జన్మ ఎత్తిన తర్వాత భజ గోవిందం భజ గోవిందం, గోవిందుని భజించాలి. ఇంకా మనకు వేరే పని లేదు, ఒక భగవంతుణ్ణి స్మరించాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇంకా భగవంతుణ్ణి వేడుకోవాలి. భజ గోవిందం. అందుకే అన్నారు ఆయన, ఈ వ్యాకరణం నిన్ను రక్షించదు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఆయన పండితుడు, మూర్ఖుడా అంటున్నారు. ఆయననే కాదు, వెనకాల 14 శిష్యులను కూడా సంబోధన, మీరు కూడా జాగ్రత్తగా భగవంతుని స్మరించండి అని. అంతేకాదు ఇంకా ప్రపంచానంతటికి, అందరి మానవులందరికీ బోధ చేశారు ఆయన. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. కాబట్టి అంతకాలంలో ఎవ్వరూ నిన్ను రక్షించారు. భార్య భర్తను రక్షిస్తుందా? భర్త భార్యను రక్షిస్తుందా? తల్లి కొడుకును రక్షిస్తుందా? కొడుకు తల్లిని రక్షిస్తారా? ఎవరు రక్షించారు? ఎవరు రక్షిస్తారు? భగవంతుడు ఒక్కడే రక్షిస్తాడు. మీరు భగవంతుని స్మరించండి, భగవంతుడు రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాడు, ఎవరు రక్షించారు. కాబట్టి అందుకే భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే.
ఈ డుక్కురున్కరనే ఏం రక్షించదు, ఏది రక్షించదు. కాబట్టి మరి 3 సార్లు ఎందుకన్నారు? ఒకసారి అనొచ్చు కదా, భజ గోవిందం అయిపోయింది. 3 సార్లు ఎందుకన్నారు? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. 3 సార్లు అంటే మనకి 3 శరీరాలున్నాయి. ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, లేదా శరీరం, మనసు, బుద్ధి. అలా కూడా శరీరంతో ఎలా భజించాలి అంటే సేవ చేయాలి. ఈ శరీరం ఎందుకు వచ్చింది? తిని తాగి నిద్రపోవడానికి, పశువులాగా కాదు. పశువుతో సమానం. శంకరాచార్యులు ఏమన్నారు? వాళ్ళని ద్విపాద పశువు అన్నారు. 2 కాల పశువు అంట వాళ్ళు, తిని తాగి నిద్రపోయేవాళ్ళు. కాబట్టి ఈ మానవ జన్మ చాలా విలువైనటువంటిది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చింది. కేవలం భగవంతుణ్ణి స్మరించడానికి, భగవంతుణ్ణి చేరడానికి, మోక్షాన్ని పొందడానికి. పరమానందం అక్కడ. బయటి విషయ ఆనందం అది విషం. అది ఆనందం అనుకుంటాం కానీ దుఃఖం ఎక్కువ ఉంటుంది. సుఖం బిందు మాత్రంగా ఉంటుంది, దుఃఖం పర్వతమేవచ అన్నారు. సుఖం బిందు మాత్రం ఉంటుంది. అబ్బాబా ఎంతో ఆనందం సుఖం అనుకుంటాం, దానికంటే దుఃఖము ఎక్కువగా ఉంటుంది. ఏ విషయ వస్తువు భోగించినా, తిన్నా, తాగినా, ఏదైనా కానీ సుఖం అనుకుంటాం కానీ బిందు మాత్రం. ప్లస్ పర్వతం అంత దుఃఖం కలుగుతుంది అంట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఏదో కొంచెం సేపు అలా కనిపిస్తుంది, తర్వాత దుఃఖమే అంట, విషయ భోగాలన్నీ కూడా. కాబట్టి ఈ కర్మ ఎందుకు వచ్చింది? ఈ శరీరం పరోపకారాయ ఇదం శరీరం అన్నారు శాస్త్రం. శరీరం వచ్చింది ఇతరులకి సేవ చేయడానికి. తిని తాగి మన కోసం కాదు, స్వార్థం కోసం కాదు, ఇతరులకి సేవ చేయడానికి ఈ శరీరం వచ్చింది, మన కోసం రాలేదు. మళ్ళీ జన్మ పోయిందా? అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ జీవి అవుతామో తెలియదు. క్రిమి కీటకమా, పశువా, పక్షువా, గ్యారెంటీయా మళ్ళీ మానవ జన్మ ఎత్తుతామా? తెలియదు. భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ జన్మలోనే ముక్తి పొందాలి. లేకపోతే ఇది పోయిందంటే మళ్ళీ ఏదో కింద పడిపోయినామంటే సూక్ష్మజీవులు అట్లా పశువులు పక్షులైనా మళ్ళీ 84 లక్షల జీవరాశులు తిరిగి 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 ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళా మానవ జన్మ వస్తుందో తెలియదు. తెలియదు తెలియదు కాబట్టి ఈ జన్మలోనే మనం అది చేసుకోవాలి. కాబట్టి ఈ శరీరం పరోపకార ఇదం శరీరం, ఇతరులకి సేవ చేయడానికి తిని తాగి నేను, నా కుటుంబం బాగుంది, నేను బాగున్నాను, స్వార్థం అది. నేను తింటా, తాగుతా, పడుకుంటా అంటే పశువులాగా. కాబట్టి అది కాదు. పరోపకార ఇదం శరీరం, ఇతరులకి సేవ చేయడం, భగవంతునికి సేవ చేయడం, శరీరంతో భజించడం భజగోవిందం. రెండవది మనస్సుతో భజించడం. అంటే మనస్సుతో అంటే భజనలు పాడుకోవడం, మనసులో భగవంతుని నామస్మరణ చేయడం, కీర్తనలు పాడుకోవడం. అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి, త్యాగరాజు కీర్తనలు ఉన్నాయి, వినడం, రామదాసు కీర్తనలు వింటూ ఉండడం మనస్సుతో. మరి రెండవది అయిపోయింది మనస్సుతో. భక్తి యోగం, కర్మయోగం, భక్తి. శరీరంతో కర్మయోగం, మనస్సుతో భక్తి యోగం. తర్వాత బుద్ధితో జ్ఞానయోగం. బుద్ధికి ఏమిటి మరి? బుద్ధి ఎప్పుడు ఆలోచిస్తుంది భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు అనేది ఆలోచిస్తుంది. సో జీవుడు అంటే ఎవరు, ప్రపంచం అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. అన్నీ ఇక్కడ భగవంతుడు చెప్తారు. అది బుద్ధికి. జ్ఞానం, భగవద్గీత చదవాలి, శ్లోకము అర్థము, వ్యాఖ్యానం చదవాలి. స్వామి చిన్మయానందులు వారు రాశారు వ్యాఖ్యానం, శంకరాచార్యులు వారు రాశారు, అవన్నీ చదువుకోవాలి. కాబట్టి సత్సంగం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి, ముక్తి వస్తుంది ఈ జన్మలోనే. మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మలో ఐక్యమైపోతాం, మళ్ళీ జన్మే ఉండదు. సత్సంగం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే
ఈ బయట ప్రపంచంలో ఆకర్షణలు ఎక్కువ ఉన్నాయి, దాంతో బయటపడిపోతాం. లేకపోతే దాంట్లో పడిపోతాం, ఆ ఆకర్షణలో పడిపోయి ఆహా ఇదే కరెక్ట్ అనుకుంటాం. మోహంలో పడిపోతాం. ఇదే ఆనందము, ఇదే ఎంజాయ్మెంటు, ఓహో ఆహా అనుకుంటాం. అది తెలియదు. పరమానందం ఒకటి ఉందని తెలియదు. లోపట ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, పరమానందము అది ఉంది. అది మనం తెలుసుకోవాలని తెలియక అందులో ఉండిపోతారు. సంసారంలో విషయ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కంటితో చూడడం, చెవితో వినడం, ముక్కుతో వాసన, నాలుకతో రుచులు చూస్తూ ఉంటారు. రుచులు ఎక్కడా? నాలుకకే. తర్వాత రోగాలు ఎక్కడా? మొత్తం శరీరానికి వస్తాయి. కాబట్టి ఈ ఇంద్రియ విషయాలు భోగంలో ఉండిపోతారు. సో అలాగా ఆత్మ గురించి తెలుసుకుంటున్నారా? లేదు. కాబట్టి ఇవన్నీ తెలియదు. సత్సంగత్వే నిస్సంగం. ఎప్పుడు తెలుస్తాయి? సత్సంగం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ మాయా ప్రపంచం నుండి బయటపడతాం. లేకపోతే అదే కరెక్ట్ అనుకుంటాం. ఇక్కడ సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం. అప్పుడు మోహం తెలియపోతుంది. మోహం ఏమిటి? ఇప్పుడు విషయభోగాలే ఆనందాన్ని ఇస్తున్నాయి. కంటితో చూసేవి సినిమాలు, ఈ వినడము, పాటలు వినడం, ముక్కుతో వాసన చూడడం, నాలుగుతో రుచులు చూడడము, తినడం, తాగడము, అవి ఏమిటి? అవన్నీ విషయం, భోగాలు, విషం, నిజం కాదు. అదే నిజం అనుకుంటున్నాం. అదే మోహం. ఆ మోహం ఎప్పుడు దొరుకుతుంది? జ్ఞానం వచ్చినప్పుడు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? సత్సంగం వచ్చినప్పుడు. సత్సంగం వస్తేనే అక్కడి నుంచి బయటపడతాం. మోహం తొలగిపోతుంది. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం తొలగిపోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. మనసు చంచలమైనటువంటి మనసు. బయట ప్రపంచంలో మనసు ఎట్లా ఉంటుంది? చంచలంగా ఉంటుంది. ఎప్పుడూ చంచలమే. శాంతిగా ఉందా? ఎప్పుడు చంచలమే. చంచలం. కోతి వంటిది అన్నట్టు. మనసు ఎలాంటిదంటే కోతి, చంచలంగా ఉంటుంది. ఒక చోట కోతి కూర్చోదు. అలాగే ఈ మనసు చంచలం, ఎలాగ చంచలంగా ఉంటుంది. బయట ప్రపంచంలో అందరి మనసు చంచలమే. ఎవరైతే ఇక్కడికి వస్తారో సత్సంగానికి, సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ మోహం తొలగిపోతుంది, జ్ఞానం వస్తుంది. ఇక్కడ నిర్మోహత్వే, మోహం తొలిపోయి నిర్మోహత్వే నిశ్చలతత్వం. మనసు, ఈ చంచలమైనటువంటి మనసు నిశ్చలమవుతుంది. ఒక్క సత్సంగంలోనే నిశ్చలమైపోతుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవించినప్పుడే ముక్తి పొందొచ్చు మనం. అదే శంకరాచార్యులు వారు చెప్తున్నారు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవించినప్పుడే ముక్తి. రెండు ముక్తులు ఉన్నాయి. ఒకటి జీవన్ముక్తి, ఒకటి క్రమముక్తి. జీవన్ముక్తి అంటే ఈ నిశ్చలతత్వం. మన మనసు నిశ్చలంగా అయింది. ఇప్పుడు మనం మందిరంలో వచ్చాము, సత్సంగంలో కూర్చున్నాం, కొంచెం సేపు నిశ్చలం అయిందా లేదా? అయింది. అంతవరకు ముక్తే మనకు. ఒక గంట సేపు, గంటన్నర సేపు, ఎంతసేపు మందిరంలో ఉన్నారు, హ్యాపీగా నిశ్చలంగా ఉంది. మళ్ళీ బయటికి వెళ్ళారు, మళ్ళీ గందరగోళం. ఇంటికి వెళ్ళారు, మళ్ళీ మనసు చంచలం అయిపోయింది. కొంతవరకు ముక్తి వచ్చేసినట్టు. అలా ప్రతిరోజు వస్తే ఆ ముక్తి పెరిగిపోతూ ఉంది. చాలా గంటలు, కొన్ని రోజులు ఎక్కువగా వస్తుంది. ప్రతిరోజు సత్సంగంకి వచ్చామంటే ఒకరోజు అది నిశ్చలం అయిపోతుంది. ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, స్విచ్ ఆఫ్ చేశారు, అయినా తిరుగుతూ ఉంటుంది. అయ్యో మేము సత్సంగం వచ్చినాం, అవి విన్నాం, ఇవి విన్నాం, అయినా మనస్సు చంచలమే. కానీ ఆ స్పీడ్ తగ్గింది. ఎవరైతే చాలా సత్సంగాలు విన్నారో అయ్యో మాకు కూడా కొంచెం చంచలం అనుకుంటారు, కానీ అది కొంచెం స్పీడ్ తగ్గింది. స్విచ్ ఆఫ్ చేశాము, ఫ్యాన్ స్పీడ్గా ఉంది, 5 దాంట్లో ఉంది, స్విచ్ ఆఫ్ చేసాం, అప్పుడు చాలా స్పీడ్గా తిరుగుతూనే ఉంటుంది అది. అరే మేము స్విచ్ ఆఫ్ చేసినాం, సత్సంగం వస్తున్నాం, మందిరం వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, భగవద్గీత చదువుతున్నాం, అయినా మనసు నిశ్చలంగా లేదు అంటే కొంచెం స్పీడ్ తగ్గింది, తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ పవర్ వెళ్ళిపోయింది. మెల్లమెల్లగా ఫ్యాన్ ఎలా ఆగిపోతుందో మెల్లగా అది సత్సంగం చేస్తూ కొన్ని రోజుల తర్వాత, ప్రతిరోజు అలా కొన్ని సంవత్సరాలు చేస్తే అప్పుడు నిశ్చలం. అప్పుడు గంట సేపు కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 24x7x365 రోజులు నిశ్చలం.
నిశ్చలతత్వే జీవన్ముక్తి, అదే ముక్తి. దాన్నే ముక్తి అన్నారు. జీవించినప్పుడే ముక్తి. ఇంకో ముక్తి క్రమముక్తి. అయ్యో! ఎంత సాధన చేసుకున్నాము, అన్ని జపాలు చేశాము, తీర్థయాత్రలు చేశాము, ఇక్కడ సత్సంగం కూడా చేశాము, ఇంకా ముక్తి రాలేదే, ఇంకా నిశ్చలం కాలేదు. ఏదో 90% అయిపోయింది, 95 ఇంకొద్దిగా ఉంది, చనిపోయారు. చనిపోతే అప్పుడు వీళ్ళ గతి ఏంటి? ఇంకా కొంచెం 70-80% అయితే మళ్ళీ జన్మిస్తారు, మళ్ళీ సాధన చేసుకుంటారు. 90 పైన అయిపోయింది కదా, కొద్దిగానే ఉంది కదా అంటే అప్పుడు వాళ్ళు ఎక్కడ లోకానికి వెళ్తారు? బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. బ్రహ్మలోకం అతల వితల సుతల రసాతల పాతాల కింది లోకాలైతే ఈ భూలోకం, భువలోకం, సువర్లోకం, మహాలోకం, జనోలోకం, తపోలోకం అక్కడికి వెళ్ళిపోతారు. మీ సాధకులు ఎవరైతే బాగా సాధన చేసుకున్నారో జీవన్ముక్తి రాలేదు, సరే మొత్తం అయిపోయింది 90% పైనే, 40, 50, 70, 60 మళ్ళీ జన్మించాలి, మళ్ళీ సాధన చేసుకోవాలి, ఇంకో జన్మలో ముక్తి పొందొచ్చు. వీళ్ళు మాత్రం క్రమముక్తి. అక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు వేదాంతం చెప్తుంటాడు. అక్కడ ఆయన చెప్తుంటే వింటూ ఉండాలి. అక్కడ కూడా క్లాసులు జరుగుతూ ఉంటాయి. భగవద్గీత బ్రహ్మదేవుడు చెప్తుంటాడు, సత్సంగం చేసుకుంటుంటాడు. ఆ బ్రహ్మదేవుడి వయస్సు ఎంతవరకు ఉంది? ఇప్పుడు అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతపరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే బాధే అని చదువుతాం కదా, పూజలు చదువుతుంటాం. అంటే బ్రహ్మదేవుడు మనకి సృష్టించిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఇదంతా ఆ బ్రహ్మదేవుడికి 50 సంవత్సరాలు అయిపోయాయి. మన సంవత్సరాలు కాదు, ఆయన సంవత్సరాలు వేరు. 51 సంవత్సరం అర్థం అయిపోయింది. అద్య బ్రహ్మణ అంటే సగం బ్రహ్మ. ఆయన కాలం వేరు. ఎంతకాలం అంటే ఇప్పుడు మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. ఎన్ని? 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత కలియుగం? 5,000 సంవత్సరాలు. 5,127 సంవత్సరాలు అనుకోండి. కృష్ణ భగవాన్ ద్వాపరయుగంలో వెళ్ళిపోయిన తర్వాత కలియుగం ప్రవేశించింది. 5,127 సంవత్సరాల క్రితం ద్వాపరయుగం ఉంది. 5,127 అయినాయి కలియుగానికి. అప్పుడే చూడండి కలి ప్రభావం ఎట్లా ఉందో, ఎన్ని పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎన్నున్నాయి? మొత్తము 4,32,000 సంవత్సరాలు. ఇంకా ఘోర కలి ఉంటుంది. సో ఇప్పుడే బిగినింగ్ అన్నట్టు, ఇప్పుడు స్టార్టింగ్. సో ఈ 4,32,000 మల్టిప్లైడ్ బై 2 ఎంత ఎప్పుడైతే ఉంటుందో అది ద్వాపరయుగం. అంటే దాదాపుగా 8 లక్షలు అనుకోండి. మళ్ళీ 4,32,000 ఇంటూ 3 ఈ త్రేతాయుగానికి అంటే దాదాపుగా 12 లక్షలు అనుకుందాం. దాదాపుగా చెప్తున్నా నేను. అండ్ 4,32,000 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే సత్యుగం ఎంత? 17 లక్షలు అనుకోండి. 17 లక్షల సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే ఎన్ని లక్షల? మొత్తానికి 45 లక్షలు అనుకుందాం. దాదాపుగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ కాదు. 45 లక్షల సంవత్సరాలు అనుకుందాం. ఇది 4 యుగాలు కలిసే ఒక మహాయుగం. ఈ మహాయుగానికి 45 లక్షలు అనుకుందాం. ఇప్పుడు అలాంటి మహాయుగాలు 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అవుతుంది. అలాంటి 1000 మహాయుగాలు ఒక రాత్రి ఆయనకి. అలాంటివి 365 రోజుల్లో అయితే ఒక సంవత్సరం. అలాంటివి 1000 మహాయుగాలు ఒక రోజు, 1000 మహాయుగాలు ఒక రాత్రి వంటివి 365 రోజులు అయితే ఆయనకి ఒక సంవత్సరం. అలాంటివి 50 అయిపోయినాయి. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే 51 సంవత్సరం నడుస్తుంది ఆయన. అలాగే ఈ బ్రహ్మలోకంలో ఈ జీవులందరూ క్రమముక్తికి అంటే బ్రహ్మదేవుడు మళ్ళీ 49 సంవత్సరాలు ఆయన సంవత్సరాలు ఉన్నంత వరకు వీళ్ళు ఉండాలి. అప్పుడు 100 సంవత్సరాలలో ఆయన పరమాత్మలో లీనమైతే ఈ జీవులు దాంట్లో కలుస్తారు. అది క్రమముక్తి అంటారు. దాన్నే క్రమముక్తి అంటారు. అబ్బా అంతసేపు ఎందుకు, ఇక్కడే హాయిగా చేసుకోవచ్చుగా. చేసుకోండి. జీవన్ముక్తి ఎలా వస్తుంది? సత్సంగం. ఎంత ఈజీగా ఉంది చూడండి. సత్సంగం అంటే బెస్ట్, అన్నిటికంటే బెస్ట్ సాధన ఈజ్ సత్సంగం. ఇక్కడ వచ్చేసే చాలు, మనసు నిశ్చలమై ఇక్కడే ముక్తి పొందుతాం. జీవన్ముక్తి. శంకరాచార్యులాగా జీవన్ముక్త పురుషులు వీళ్ళందరూ
తర్వాత గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు, జీవన్ముక్త పురుషులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి చిన్మయానందుల వారు సన్యాస దీక్ష ఇచ్చిన వారు, స్వామి శివానంద్ మహారాజ్ వారు జీవన్ముక్త పురుషులు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, స్వామి చిన్మయానందుల వారు జ్ఞాన దీక్ష, జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఉత్తరకాశీలో, వారు తపోవన్ మహారాజ్, ఆయన ఆయన జీవన్ముక్త పురుషులు. అలా ఎందరో ఉన్నారు జీవన్. మనం కూడా ఆ ముక్తిని పొందవచ్చు. ఎలా? కేవలం సత్సంగం. ఎంత సింపుల్ సాధన. వచ్చి వినడమే, శ్రవణంతో ముక్తి వచ్చేస్తుంది. మనసు చంచలం వై నిశ్చలం అవుతుంది. సో అలాగా ప్రతిరోజు ఎప్పుడు చేయాలి సత్సంగము? సంవత్సరానికి ఒకసారా, లేదా వారానికా, నెలకు ఒకసారా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతామపచితి కామేమతిస్త్యజ్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం అని శంకరాచార్యులే చెప్పారు సాధన పంచకంలో. వేదో నిత్యమధీయతాం. ఎప్పుడు చదవాలి వేదం? సంవత్సరానికి ఒకసారి వచ్చి సత్సంగం కాదు, నెలకొకసారి కాదు, వారానికి ఒకసారి కాదు. వేదో నిత్యమధీయతాం. వేదాలు ప్రతిరోజు చదవమన్నారు. చదివితేనే బుద్ధి బాగా చురుకుగా ఉంటుంది, ధర్మ మార్గంలో ఉంటాము. లేకపోతే బుద్ధి భ్రష్టు పట్టిపోతుంది, బుద్ధి పని చేయదు, వక్ర మార్గంలో వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఈ జ్ఞానం లేక. ఈ జ్ఞానం ఉంటే వెళ్ళము, సరి అయినటువంటి ధర్మ మార్గంలో ఉంటాం, లేకపోతే వక్ర మార్గంలో వెళ్ళిపోతాం. అది ఉండాలంటే వేదో నిత్యం అధీయత. ప్రతిరోజు వేదం చదవాలి. అమ్మా 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం మా దగ్గర లేవు అంటే సరే, వేదంలో అంత భాగం వేదాంతం చదవండి. వేదాంతం అంటే ఉపనిషద్. వేదంలో చివరి భాగం ఉపనిషద్. ఉపనిషద్ చదవండి. 108 పైనే ఉన్నాయి ఉపనిషత్తు, ముఖ్యమైనటువంటి 108 అవి చదవండి. ఆహా, అది కూడా మాకు కష్టము. అది కష్టమా? సరే, ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీత చదవండి. అందరికీ సులభంగా అర్థమయ్యేటటువంటిది భగవద్గీత. కాబట్టి ఇది చదవండి. ప్రతిరోజు చదవాలి, ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిరోజు చదువుకోవాలి. కనీసం ఒక 2-3 శ్లోకాల అర్థమన్నా చదువుకోవాలి ఇంట్లో, లేదా ఇక్కడ సత్సంగంలో చదువుతూ ఉండాలి. ఏదైనా ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, రామాయణము, మహాభారతం, భాగవతం ఏదో వింటూ ఉండాలి మనం. సో భగవద్గీత కూడా చదువుతూ ఉండాలి. ఇప్పుడు 1,00,000 మందితో గీతా పారాయణం ఉంది. నెక్స్ట్ ఇయర్ చిన్మయ అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. అంటే స్వామి చిన్మయానంద వారు 1951లో మొదలు పెట్టారు కదా ప్రవచనం. 42 సంవత్సరాలు వారు రెస్ట్ లేకుండా యావత్ ప్రపంచమంతా బోధించారు. కాబట్టి 50 సంవత్సరాలు 2001లో ముంబైలో చేశాం, అంధేరి స్టేడియంలో. చాలా గొప్పగా చేశాం. 15,000 మందితో క్యాంపు చేశాం. అంధేరి స్టేడియమే తీసుకున్నారు. సో పెద్ద పెద్ద వాళ్ళు, శంకరాచార్య పీఠాధిపతులు వచ్చారు, రామకృష్ణ మిషన్ హెడ్ వాళ్ళు వచ్చారు. అలా గ్రాండ్గా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 75 సంవత్సరాలు 2026. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉన్న చిన్మయ మిషన్ అన్నీ కూడా ఈ జనవరి నుండి మే వరకు గీతాపారాయణం చేస్తుంది 1,00,000 మందితో. ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై, భాగ్యనగరం, ఇక్కడ 1,00,000 మందితో ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చేసుకుంటారు. ఊర్లో అయితే, చిన్న చిన్న ఊర్లో అయితే 1,000 మందితో, సెంటర్లో కాకుండా పబ్లిక్లో చేయమన్నారు ఆదేశం. కాబట్టి హనుమాన్ చాలీసా హవన్లు కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు రెండు చేసుకోవచ్చు, కావాలంటే 2 చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భాగ్యనగరంలో గీతా పారాయణం చేస్తున్నాం. 25th జనవరి ఎన్టీఆర్ స్టేడియంలో 1,00,000 మందితో గీతా పారాయణం ఉంటుంది. అందుకే ప్రతి గుడిలో కూడా వెళ్ళి ఈ గీతా పారాయణం 5 రోజులు చెప్తున్నాం. 15 చాప్టర్ పారాయణం 15వ అధ్యాయమే ఉంటుంది. 3 సార్లు పారాయణం చేస్తారు. తర్వాత స్వరూపానంద గారు ఉన్నారు, గ్లోబల్ హెడ్ ఆయన, వారు వస్తారు, వారి స్పీచ్ ఉంటుంది. మిగతా ఎవరైనా చీఫ్ గెస్ట్ ఉంటారు, భజన్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, భరతనాట్యం లాంటిది
అలాగా అన్నీ ఉంటాయి అక్కడ. పెద్ద ప్రోగ్రామ్ అది ఎన్టీఆర్ స్టేడియంలో 1,00,000 మందితో గీతాపాఠం. అది దానికి అన్ని గుళ్ళల్లో మేము ఇంకో స్వామీజీ బ్రహ్మచారులందరూ చెబుతూ ఉన్నాం. ఈ భగవద్గీత 15వ అధ్యాయం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మనం ఇప్పుడు 5 రోజులు చెప్తాం. అయితే ఇక్కడ కాబట్టి భగవద్గీత అన్నిటికంటే సులభమైనటువంటిది. ప్రతిరోజు చదవవలసింది భగవద్గీత. అప్పుడే మనకి బుద్ధి చురుకుగా ఉంటుంది. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది మంచి, ఏది చెడు తెలుస్తుంది. ఆ భగవంతుడే మనకు గైడ్ చేస్తున్నారు. భగవద్గీతలో ఎవరు గైడ్ చేయరు. మానవుడు కాదు చేసేది. సాక్షాత్తు భగవంతుడే మనల్ని నడిపిస్తాడు. భగవద్గీత అన్నారు. అందుకే భగవంతుడే పాడిన పాట, మానవ గీత కాదు. సో అలాగా నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. మొట్టమొదట వ్యాస మహర్షికి నమస్కారం. ఆయన వ్యాస మహర్షి చెప్పారు కాబట్టి, మహాభారతం రాశారు కాబట్టి, ఆయన చెప్తుంటే గణపతి రాసి పెట్టారు. సో అది మనం చదువుకుంటున్నాం. వ్యాస మహర్షికి నమస్కారం. తర్వాత వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి మనము ఈ గీత భగవద్గీతలో వెళ్దాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమయోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. సో భగవద్గీత భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ అని శంకరాచార్యుల వారు చెప్తారు. భగవద్గీత కించితదీత, కొంచెమైనా భగవద్గీత చదివితే నరకానికి వెళ్ళరు, గ్యారంటీ. కొంచెమైనా చదువు. అయ్యో శ్లోకం తీసేసి ఒక శ్లోకం చదివేసి చదివేశామంటే కాదు, అలా కాదు. కొంచెమైనా అర్థం చేసుకొని ఆ శ్లోకాన్ని, ఒక్క శ్లోకం 701 శ్లోకాలు ఉన్నాయి. ఏదైనా ఒక శ్లోకాన్ని బాగా అర్థం చేసుకొని మనము జీవితంలో ఆచరిస్తే, ఒక శ్లోకంలో ఒక లైన్ కూడా సరిపోతుంది. 4 లైన్లు ఉంటాయి, ఒక లైన్ ఆచరిస్తే చాలు, ధన్యం. నరకానికి వెళ్ళారు. యమధర్మరాజు వాళ్ళ గురించి చర్చించాడంట. చర్చ కూడా చేయడు అంటే గ్యారంటీ నరకానికి వెళ్ళాం. ఓ భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీత అంటే గంగాజలంని స్వీకరిస్తే, కొంచెమైనా ఇలా స్వీకరించినాం అనుకోండి, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళారు. వారి గురించి కూడా యమధర్మరాజు చర్చ చేయడు అంటే నరకానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తారు? వైకుంఠానికి వెళ్తారు. నరకానికి వెళ్ళారు, స్వర్గానికో వైకుంఠానికే వెళ్ళిపోతారు. భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీత సకృదపీన మురారి సమర్చ. మురారిని అంటే భగవంతుణ్ణి, కృష్ణునో, రాముడో, శివుడో, ఆంజనేయుడో, అయ్యప్ప స్వామియో, గణపతియో, దుర్గాదేవియో, లక్ష్మీదేవి, ఏదివేనా. ఇప్పుడు అమ్మవారు బోనాలు ఎవరిని పూజిస్తున్నారు? అమ్మవారిని, శక్తిని పూజిస్తున్నారు. ఆ శక్తిని ఎవరినైనా భగవంతుని పూజిస్తున్నారు అంతే. ఆ భగవంతుని కొంచెం సేపు పూజించినా వారు కూడా నరకానికి వెళ్ళరు.
యమధర్మరాజు చర్చ చేయడు. భగవద్గీత కించితదీత గంగాజలవ కనికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నా చర్చ. యమధర్మరాజు వారి గురించి చర్చ చేయడు, అంటే నరకానికి వెళ్ళరు. అయితే ఒకసారి గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు ఒకరింట్లో ఉండేవారు. ఆయనకి ఆశ్రమాలు ముందు ఉండేవి కావు, ఇంట్లలో ఉండేవారు, భక్తుల ఇంట్లో ఉండేవారు. అయితే ఒకసారి ఇంట్లో ఉన్నారు. ఇక్కడ కూడా హైదరాబాద్ భాగ్యనగరం వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాము. బంజారా హిల్స్లో వెళ్ళాము, ఒకసారి సికింద్రాబాదు. ఆయనకు గురు పాద పూజ చేసేవారు. ఆయన పాద పూజ చేసేవారు. ముందు ఓం న కర్మనా న ప్రజయా ధనేనా అని అలా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తర్వాత ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆ పాద పూజ చేసేవారు. నేను చాలాసార్లు ఇక్కడ భాగ్యనగరంలో వెళ్ళాను. సో ఆయన ఇక్కడ కాకుండా ఎక్కడో ఒకరి ఇంట్లో ఉన్నారు వారు. యజ్ఞం అయిపోయింది, స్టాండర్డ్ 6:30 to 8 అయినది కూడా స్టాండర్డ్ టైం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు. అక్కడ పాద పూజ అయిపోయింది, అంత అయిపోయింది, భిక్ష కూడా అయిపోయినట్టుంది. కూర్చొని ఉన్నారు, ఇంకొంతమంది కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక ఆయన మార్వడి సేట్ ఒక ఆయన వచ్చాడు. వచ్చేసి కాళ్ళ మీద పడిపోయినారు. కాళ్ళ మీద అంటే మొట్టమొదటిసారి ఆయన భగవద్గీత విన్నారు అన్నట్టు. వచ్చి కాళ్ళ మీద పడిపోయి స్వామి ఏడుస్తూ ఉన్నారు. స్వామీజీ స్వామీజీ నన్ను సేవించండి, నన్ను సేవించండి, నన్ను సేవించండి. ఏమైంది అంటే, ఏం లేదు స్వామీజీ, అంతా మోసం చేశాను, బిజినెస్లో అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదించాను, చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదేదో చెప్పుకున్నాడు. ఇంకా అయ్యో మొట్టమొదటిసారి నేను భగవద్గీత విన్నా, జ్ఞానోదయం అయిపోయింది, అందుకే ఇప్పుడు బాధ అవుతుంది, నరకానికి వెళ్ళిపోతాను, మీరు నన్ను రక్షించాలి, మీరే రక్షించాలి అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అంటే స్వామీజీ అన్నారు, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళవు, నరకానికి వెళ్ళవు అన్నారు. నరకానికి వెళ్ళవు, ఏడవకూడదు అన్నారు. లేదు లేదు స్వామీజీ, నేనెంత పాపిని, పాపం చేశాను, తర్వాత మోసం చేశాను, చెడ్డ అలవాట్లు ఉన్నాయి అంటే, ఏం పర్వాలేదు, నువ్వు నరకానికి వెళ్ళవు అన్నారు. అవునా స్వామి, నరకానికి వెళ్ళనా అంటే, అవును నరకానికి వెళ్ళవు, నువ్వు నరకంలోనే ఉన్నావు. దుఃఖపడితే ఏముంది, నరకంలో ఉన్నట్టే. అంతే కదా, దుఃఖం ఉంటే అంటే ఎక్కడున్నారు, నరకంలోనే ఉన్నారు. నువ్వు హ్యాపీగా ఉన్నావు, స్వర్గంలోనే ఉన్నావు. లోపటి నుంచి వచ్చే ఆనందమే, బయట నుంచి వచ్చేవి అవి ఆనందమే కాదు. లోపటి నుంచి వచ్చే ఆనందం నిజమైన ఆత్మానందం. సో నువ్వు నరకంలోనే ఉన్నావు, అంతే కదా. తన సుఖమే తనకు స్వర్గము, తన దుఃఖమే తనకు నరకము, తథ్యము సుమతి. తన కోపమే తనకు శత్రువు. కోపం వచ్చిందంటే ఎవరికి శత్రువు? మనదే, మనం నష్టం చేసుకుంటా ఉంటాం. ఇంట్లో ఉన్నవన్నీ నష్టం అయిపోతూ ఉంటాయి, మనది అన్నీ నష్టం చేసుకుంటుంటాం. ఎవరికి నష్టము? మన బ్లడ్ సర్క్యులేషన్, బీపీ ఎక్కువ అయిపోతుంది, రోగాలు వస్తాయి. తన కోపమే తనకు శత్రువు అన్నారు. తన శాంతమే తనకు రక్ష. మనం శాంతంగా ఉన్నవి మనకి రక్ష. అది అందుకే కోపమే శత్రువు, ఎవరో శత్రువు కాదు. బయట శత్రువు లేరు, ఎవరు లేరు. లోపట ఉన్నవాడే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఇది నిజమైనటువంటి శత్రువు. కోపమే నిజమైనటువంటి శత్రువు, కామమే నిజమైనటువంటి శత్రువు, ఈర్ష ద్వేషాలు ఇవే శత్రువులు, నిజమైనటువంటి శత్రువులు. కాబట్టి తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సుఖమే తనకు స్వర్గము, తన దుఃఖమే తనకు నరకము, తథ్యము సుమతి. కాబట్టి నరకానికి వెళ్ళి అక్కర్లేదు, నువ్వు నరకంలోనే ఉన్నావు. ఏడుస్తున్నాడు కదా. దుఃఖంగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. ఆనందంగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? స్వర్గంలో ఉన్నారు. మీరంతా ఎక్కడున్నారు ఇప్పుడు? వైకుంఠంలో, స్వర్గంలో ఉన్నట్టే హ్యాపీగా ఉన్నారు కదా అందరు, భగవంతుని సన్నిధుల్లో ఉన్నారు. దుఃఖంగా ఉన్న వాళ్ళు నరకంలో ఉన్నట్టే. కాబట్టి ఆ మార్వాడి సేటికి స్వామీజీ అన్నారు, నువ్వు ఎక్కడ నరకానికి, నువ్వు నరకంలో ఉన్నారు. అందరు గొల్లులో నవ్వారు. అయ్యో అవునా స్వామీజీ అంటే, ఏం చేయాలి స్వామీజీ, మేము ఏం చేయాలి, నేను ఎలా బయటపడేది, ఇన్ని పాపాలు చేశాను అంటే
చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయి అంటే కంటిన్యూ అన్నారంట. ఎవరన్నా అంటారా? ఏ గురువు అని అంటారా అట్లా? కంటిన్యూ అని ఎవరు అన్నారు? గురుదేవులు అన్నారు అని కంటిన్యూ అని. మరి చెడ్డ అలవాట్లు కంటిన్యూ ఎట్లా చేస్తాం? అంటే స్వామీజీ అన్నారు, ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏదైనా కానీ అలవాటు ఉంటే కంటిన్యూ అని ఎందుకన్నారంటే చెప్తా. ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు కార్లో వెళ్తున్నారు, పూనాకి వెళ్ళాలి. ఏదో గల్లీలో అటు ఇటు అయిపోయి ముంబై వైపు వెళ్ళిపోతున్నారు. ఉల్టా సడన్గా ఏదో బోర్డు వచ్చింది, అయ్యో ముంబై అని. ఇప్పుడు రాంగ్ వే అని తెలిసిపోయింది, రాంగ్ వే వెళ్ళిపోతున్నామని తెలిసిపోయింది. కానీ 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాం. సడన్ బ్రేక్ వేస్తారా? సడన్ బ్రేక్ వేస్తే కింద పడిపోతుంది. కంటిన్యూ అంటే అలాగే వెళ్ళనియండి, కానీ స్పీడ్ తగ్గించాలి. రాంగ్ డైరెక్షన్ తెలిసింది కదా, స్పీడ్ తగ్గించుకోవాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా. 120 నుంచి 110, 100, 90 అలా మెల్లమెల్లగా 10, 4, 2 యూ టర్న్. అప్పుడు ఈ ముంబై వెళ్ళేది మళ్ళీ యూ టర్న్ వేస్తే పూనా వెళ్ళిపోతాం. అలాగే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు కంటిన్యూ అని కానీ మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. మెల్లగా 0 అంతే, లాస్ట్కి 0 అయిపోయి యూ టర్న్ కావాలి. మళ్ళీ పరమాత్ముడి వైపు వెళ్ళాలి. ప్రపంచం వెళ్తున్న వాళ్ళు మెల్లగా టర్న్ అయి ఇక్కడికి వెళ్ళిపోవాలి. అలాగా స్వామీజీ గురుదేవులు అలా చెప్పారు. కంటిన్యూ అంటే అర్థం ఏంటి? కంటిన్యూ కాదు, మెల్లగా వెళ్తూ ఉండండి, కానీ మెల్లగా తగ్గించుకొని ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళండి, సంసారం నుండి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళండి అని ఆయన బోధ చేసినారు. కాబట్టి ఈ 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. శ్రీ భగవానువాచ అంటే ఎవరు చెప్తున్నారు? ఇది సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. భగవద్గీత ఎవ్వరూ చెప్పరు. ఏ ప్రవచనంలో అయినా కూడా సాక్షాత్తు భగవంతుడే చెప్తాడు. ఎందుకంటే శ్రీ భగవానువాచ ఆయన ముఖం నుంచి వచ్చింది, శ్రీకృష్ణ పరమాత్మ ముఖం నుండి వచ్చినటువంటిది. కాబట్టి ఇది వింటే చాలు ఆనందం కలుగుతుంది, దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి. భగవద్గీతను మీరు చదువుకోండి, ఏదన్నా ఒక శ్లోకము మీనింగ్ చదువుకోండి, అప్పుడే ఇన్స్టంట్ ఆనందం. ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ టీ లాగా ఇన్స్టంట్ ఆనందం కలుగుతుంది మనకి హృదయంలో, దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి వింటేనే ఆనందం కలుగుతుంది, దుఃఖాలు వెళ్ళిపోతాయి. సో భగవాను వాచ అంటే సాక్షాత్తు భగవంతుడు ఈ బ్రహ్మాండాలు అనేకానేక అనంతకోటి బ్రహ్మాండాలు సృష్టించిన వారు, అనంతకోటి బ్రహ్మాండాలను నడిపించేవారు, అనంతకోటి బ్రహ్మాండాలు నయం చేసే ఆ భగవంతుడే చెప్పేది భగవద్గీత. అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందే. సో మనము దుఃఖం నుంచి బయటపడాలి, ఆనందంగా ఉండాలంటే భగవద్గీత చదువుకోవాలి. శాంతి కావాలంటే ఆనందంగా ఉండాలి అంటే భగవద్గీత చదువుకోవాలి. అలాగా చెప్తున్నారు శ్రీ భగవాను వాచ. గాడ్, జిఓడి గాడ్, జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్, బ్రహ్మ విష్ణు మహేశ్వరం. సో ఆయన్నే చెప్పింది భగవద్గీత. ఊర్ధ్వమూలం అధశాఖం. ఈ వృక్షం ఎలా ఉంది అంటే సంసార వృక్షం అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఇక్కడ అన్ని వృక్షాలు మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలు ఎలా ఉన్నాయి? రూట్స్ కిందికి ఉన్నాయి, వేర్లన్నీ కిందికి ఉన్నాయి, పైకి శాఖలు ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చినటువంటి వృక్షము ఎలా ఉందంట? ఊర్ధ్వమూలం అధశాఖం. మూలం పైన ఉందంట, శాఖం కింద ఉంది. ఇదేంటి? చాలా విచిత్రంగా ఉంది. ఇదేంటి అంటే సంసార వృక్షం. మూలము పైకి ఉంది, సంసారము కింద ఉందంటే ప్రపంచము 14 లోకాలు ఉన్నాయి ఇక్కడ. అతల వితల సుతల రసాతల పాతాల భూలోక భూలోక సోల్లోక మహల్లోక అని ఇవన్నీ లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నిటికీ మూలం ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ పైన ఉన్నాడంటే నిజంగా పైన లేడు, అన్నిటికీ ఆధారము, మూలము అని దాని అర్థం అన్నట్టు. ఊర్ధ్వమూలం అధశాఖం. కాబట్టి ఈ మొత్తం బ్రహ్మాండాలన్నింటికి మూలము పరమాత్మ, ఆయనే మూలము. పైన అంటే పైన లేడు. ఒక ఆఫీస్ ఉంది, ఒకటే కిందనే ఉంది, పైన ఫ్లోర్ లేదు, కిందనే గ్రౌండ్ ఫ్లోరే. 100 మంది ఉన్నారు. ఒక క్లర్క్ ఉంటారు, హెడ్ క్లర్క్ ఉంటాడు, అందరు ఆఫీస్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. ఒక పెద్ద ఆఫీసర్ అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళు అడుగుతారు, పై ఆఫీసర్ ఎక్కడున్నాడంటే పైన కూర్చోడు, అక్కడే ఉంటాడు. కానీ చెప్పడంలో పై ఆఫీసర్ అంట. అలాగే ఊర్ధ్వమూలం అంటే పైన కాదు, ఆయన అంతటా ఉన్నాడు,
అంతటా ఆయనే ఉన్నాడు. కానీ చెప్పడం దీనికి మూలం ఎవరు? ఈ ప్రపంచం మనకు కనబడేదానికి మూలం పరమాత్మ అని దాని అర్థం. ఇంకా మిగతాది సమయం అయిపోయింది. రేపు చూద్దాం. రేపు 6:30 నుంచి 8 వరకు ఉంటుంది. ఇంకా 4 రోజులు ఉంటుంది 19 వరకు. ఇది 1,00,000 మందితో గీతా పారాయణం ఉంది కాబట్టి 25th జాన్వరి మీరందరూ ఇంకా వేరే వాళ్ళను తీసుకురండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని భార్య, భర్తలు, పిల్లలు, యువకులు, ముఖ్యంగా యువకులు కూడా తీసుకొని రండి. ఇంకా మిగతా వారికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేసి ఫోన్లు చేసి పిలిపించుకోండి. ఇది 5 రోజుల్లో మనం గీత నేర్చుకుంటే అక్కడ 1,00,000 మందిలో మనం కూడా పాడవచ్చు కదా! లేకపోతే అయ్యో! మాకు రాదే అనుకుంటారు. అక్కడికొచ్చి ఏం లాభం? సో, మీరు కూడా నేర్చుకుంటే అక్కడ వచ్చి మీరు కూడా పారాయణం చేయొచ్చు. సరే. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 జయ జయ రామ్. జయ జయ రామ్. पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. बोलिए श्री कृष्णचंद्र भगवान की. बोलिए शंकराचार्य भगवान की. शारदा माता की. सद्गुरुनाथ महाराज की.